కఠిన చర్యలు తీసుకుంటున్న అమెరికా ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి తనిఖీ చేస్తున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, వర్కర్స్ ఎవరైనా ఇల్లీగల్గా వర్క్ చేస్తుంటే వాళ్ళ వీసాలు, వాళ్ళ స్టేటస్, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ చెక్ చేసి ఇమిగ్రేషన్ స్టేటస్ వైజ్గా వాళ్ళని తిరిగి వాళ్ళ దేశాలకు పంపించేస్తున్నారు. అందులో ఇండియన్స్ ఉన్నారు, ఇతర దేశస్తులు ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా ఇల్లీగల్గా వర్క్ చేస్తుంటే ప్లీజ్ బీ కాషియస్. ట్రంప్ రెండవసారి అడుగుపెట్టిన తర్వాత వీసా స్టేటస్, వీసా రూల్స్ అన్నీ బాగా కఠినత్వం అయిపోయినాయి. అమెరికా వెళ్ళాలనుకోవటం కల, అక్కడ డాలర్లు సంపాదించి సెటిల్ అయి ఉండాలనుకోవటం ఒక పెద్ద కల. దాన్ని నెరవేర్చుకుంటూ చాలామంది F1 వీసా తీసుకుని ఇంటర్నేషనల్ వర్కింగ్ స్టేటస్లో దాన్ని నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ కింద ఉంచుకొని అక్కడే ఉద్యోగాలు చేస్తూ మెల్లిగా సెటిల్ అయ్యి H1 వీసాస్కి అప్లై చేద్దామని చెప్పని అనుకుంటారు. దానిని కంప్లీట్గా బ్లాక్ చేస్తూ ట్రంప్ వచ్చిన తర్వాత F1 వీసా స్టేటస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు వర్క్ చేయకూడదు, ఇక మీదట వాళ్ళకి జాబ్స్ ఉండకూడదు, వాళ్ళ ఎడ్యుకేషన్ అయిన నిమిత్తం వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పని US కొత్త ఆంక్షలను విధించాయి. వీటిని ఫాలో చేస్తూ అక్కడున్న సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని ఫాలో అవుతూ అందరూ తిరిగి వెళ్ళిపోవాలని చెప్పనని ఇప్పుడు కాల్ తీసుకుంటున్నారు. ఎడ్యుకేషన్ వీసా మీద F1కి అప్లై చేసి అక్కడికి USకి వెళ్దాం అనుకుంటున్నారా? అయితే దయచేసి ఇమిగ్రేషన్ న్యూ రూల్స్ అండ్ పాలసీస్ తెలుసుకొని ఇండియా నుంచి లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి మీరు బయలుదేరేటప్పుడు ఇతర దేశాల నుంచి న్యూ ఇమిగ్రేషన్ పాలసీస్ తెలుసుకొని వెళ్ళవలసిందిగా మా ఛానల్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ రూల్స్ అన్నీ కఠినమైపోయాయి. ఇప్పుడు F1 వీసా మీద ఎవరైతే నాన్ ఇమిగ్రెంట్స్ ఉంటారో వాళ్ళు కంప్లీట్గా 5 నెలలకు మించి అకాడమిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉండకూడదని, అలాగే ఇతర జాబ్స్, గ్యాస్ స్టేషన్లో పనిచేయటం, ఊబర్లో డ్రైవర్గా పనిచేయటం, లేదంటే సంపాదించి అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ చేసిన ఇక మీదట ఒప్పుకునే పరిస్థితే లేదని చెప్పని ట్రంప్ ఎలక్షన్స్ ముందే చెప్పాడు. దాన్నే పాటిస్తూ న్యూ పాలసీస్ తీసుకొస్తున్నాడు. ఇంటర్నేషనల్ వర్కర్స్ F1 వీసా మీద ఎవరైతే చదువుకోవడానికి US వెళ్దాం అనుకుంటున్నారో దయచేసి యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అఫీషియల్ పేజ్ని క్షుణ్ణంగా చదువుకొని F1 వీసా, అకాడమిక్ వీసా మీద ఎవరైతే చదువుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నారో దాన్ని చదువుకొని అఫీషియల్ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత క్షుణ్ణంగా చదువుకొని బయలుదేరి F1 వీసా మీద ట్రావెల్ చేయవలసి ఉంటుంది. దాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలని చెప్పి మరొకసారి చెప్తున్నాం. మీ ఎడ్యుకేషన్ టైంలో అక్కడ ఇక మీదట 2025 నుంచి ఎవరైతే ట్రావెల్ చేసి వెళ్తున్నారో వాళ్ళు ఇక మీదట ఎడ్యుకేషన్ అవుతున్న టైంలో పార్ట్ టైం జాబ్స్ ఆర్ లీగల్ ఏదైతే జాబ్ చేయాలనుకున్నారో అన్నిటికీ ఎలిజిబుల్ కాదు. ఇల్లీగల్ వర్క్ అసలే చేయొద్దు, ఎందుకంటే దాని ద్వారా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. సో దయచేసి ఎవరైతే చదువుకోవాలని చెప్పని వెళ్తున్నారో చదువుకున్న టైంలో ఉండి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వచ్చేసేయాల్సిందిగా న్యూ రూల్స్ అండ్ న్యూ పాలసీస్ చదువుకొని వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.